హైదరాబాద్లోని సచివాలయంలో పురపాలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్ పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ పరిధిలో పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ తర్వాత నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా ఎక్కడి పడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో R&B, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ పురపాలక శాఖ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న రోడ్లను ఒకే విభాగం కిందకు తేవడం వల్ల పనుల్లో ఏకరూపత, వేగవంతానికి తోడ్పడుతుందన్నారు. రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీల రోడ్ల నిర్మాణం నిర్దేశిత కాలం వరకు మళ్లీ వేయడానికి అనుమతులు రావని, అలాంటి సాంకేతికతను వినియోగించాలని సూచించారు. రోడ్డు నిర్మించిన తర్వాత జీవితకాలం ఎంతనేది నిర్ణయించి ఆలోపు దానిని తొలగించినా అక్కడ మళ్లీ రోడ్డు వేసినా బాధ్యులెవరనేది తేల్చాలన్నారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక స్థలాలుగా మార్చే చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డాష్ బోర్డులో తెలుసుకుని సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు చేపట్టడంతో పాటు పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేసి వారికి రేటింగ్స్ ఇవ్వాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి పెద్దపీట వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 50 అంతస్తులకు పైగా భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంత ఎత్తులో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామాగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలని ఆదేశించారు. నగరంలోని కూడలలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచించారు. యూనిఫోల్స్ ను ఏర్పాటు చేసి వాటిని మల్టీ యూటిలిటీ పోల్స్ గా ఉపయోగించాలని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వెయ్యాలన్నారు. నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలివేయకుండా వాటి రక్షణతో పాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక ప్రదేశాలుగా జలవనరులను మార్చాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.